అందరూ ఎలా ఉన్నారు? మేము మహాకుంభమేళకు ట్రైన్లో వెళ్ళామండి. ట్రైను 8th రోజు సాయంత్రం 3:30కి ట్రైన్ ఎక్కితే 9th రోజు నైట్ 2 o'clock దిగామండి. మినిమం 30 hours మాత్రం పట్టింది ట్రైన్ ప్రయాణము. ఇంకా మేము ట్రైన్ దిగగానే ఒక క్యాబ్ మాట్లాడేసుకొని అక్కడ ఏరియల్ ఘాట్కి అయితే వెళ్ళాము. ఏరియల్ ఘాట్ దగ్గర పోలీస్ వాళ్ళు అన్నారు, ఈరోజు రాష్ట్రపతి వస్తుందమ్మా, ఇక్కడ బోటింగ్ లేదని అన్నారు. మేము ఇంకా అక్కడ ఏం చేసేది లేక అక్కడ కాసేపు నిలబడి చూసేసి ఇంకా మేము ఆటో మాట్లాడుకొని 200 ఇస్తే త్రివేణి సంగమం కలిసే తోట 24 సెక్టర్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ చాలా రష్ తక్కువగానే ఉన్నారు, ఎందుకంటే అప్పుడు 3:30 ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఆ టైంలో చాలా క్రౌడ్ తక్కువగా ఉంది. మేము మాత్రం నిదానంగా స్నానం చేశామండి, చాలా నిదానంగా చేసిన తర్వాత ఇంకా దీపాలు ముట్టించేసి అక్కడే అన్నీ అమ్ముతున్నారండి. మనం కాకపోతే పసుపు కుంకుమ అవి తీసుకెళ్ళొచ్చు ఇంట్లోంచి. అక్కడ దీపాలు కొనుక్కొని ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా డేరాలు ఉన్నాయండి, అక్కడ మార్చుకోవచ్చు. ఇంకా తర్వాత మేము స్నానాలు చేసిన తర్వాత దీపాలు ముట్టించేసి ఇంకా మేము మాత్రం మళ్ళీ అక్కడ టీ షాప్ ఉంటే టీ తాగేసి బయలుదేరామండి. బయలుదేరి రైల్వే స్టేషన్ కూడా మళ్ళీ 200 తీసుకున్నాడండి ఒక ఆటో మాట్లాడుకొని. ఒకటి సోమేశ్వర ఆలయం కూడా ఉంది, అక్కడ దర్శనం చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు 3:30కి మండే 3:30కి ట్రైన్ రిటర్న్ ఉండేయండి, కానీ డిలే అయింది. ఇంకా స్టేషన్లో వెయిట్ చేశామండి. స్టేషన్లో చూడండి ఎలా ట్రైన్ దిగి ఎలా వస్తున్నారో. వీళ్ళు వచ్చే వరకు మరి వెళ్ళే వాళ్ళని ఆపుతున్నారండి పోలీసు వాళ్ళు. తొక్కిసలాట జరగకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. క్రౌడ్ లేదని కాదు, కానీ తొక్కిసలాట నెట్టుకోవడము అలాంటివి మాత్రం ఏమీ లేవండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చండి మహాకుంభమేళ. అంత మళ్ళీ మనకు మన జీవితంలో మాత్రం మళ్ళీ మనకి ఇది తిరిగి రాని ఛాన్స్ అండి. అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవ్వరు. తప్పకుండా అయోధ్య, కాశీ అనేటివి మాత్రం మళ్ళీ మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇది మాత్రం మనకు మిస్ అయితే మాత్రం మళ్ళీ దొరకదండి. అందుకే అందరు తప్పకుండా భయపడకుండా తొక్కిసలాట అవి ఇవని భయపడకుండా వెళ్ళిరండి. పోలీసు వాళ్ళు కూడా మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏది అడిగినా చాలా బాగా చెప్తున్నారండి. వాళ్ళనే అడగండి ఏ డౌట్ వచ్చినా. ఓకేనండి, బాయ్.